చెప్పమ్మా. అన్నయ్య, నాకు మొన్న ఒక ప్రశ్న చెప్పావు కదా. కృష్ణ ఆ, పరమాత్మ గోదాదేవి ప్రేమించిన రంగనాథ స్వామి వారిని వివాహం చేసుకున్నారు ఎలాగా అని నన్ను ఒక క్వశ్చన్ అడిగావు. ఉమ్, దానికి సమాధానం చెప్తాను అని అన్నావు కదా. ఉమ్. సరే చెప్తాను. ఇప్పుడు కొంచెం వివరణ ఎక్కువగా ఉంటుంది. పూర్తిగా చెప్పు. పూర్తిగా అర్థం చేసుకోవడం కోసమని కొంచెం వివరణ ఎక్కువగా చెప్తున్నాను. ఉమ్, ఆండాళ్ళ తల్లి ఉమ్, చిన్నప్పటి నుంచి కూడా కృష్ణ పరమాత్మ గురించి, కృష్ణుని యొక్క చేష్టల గురించి చూస్తూ, తెలుసుకుంటూ, వాటిని అనుభవిస్తూ, కృష్ణుడి మీద ఎక్కువ ప్రేమని, భక్తిని పెంచుకుంటూ ఉండేవారు ఆవిడ. అలా ఉమ్, క్రమంగా తాను పెరుగుతున్న కొద్దీ ఈ భక్తి అనేటటువంటి దాన్ని పెంచుకుంటూ కృష్ణుడిని చివరికి తానే వివాహం చేసుకోవాలి అంటున్న భావనతో ఉండేది. ఉమ్, ఇక్కడ వివాహము అంటే మన మానవులు మాతృకి జరిగేటటువంటిది కాదు. ఉమ్, జీవాత్మ పరమాత్మతో చేరడం అన్నమాట. ఉమ్, తనలో ఉండేటటువంటి జీవుడు పరమాత్మని చేరుకోవాలి అనేటటువంటి ఉద్దేశం అన్నమాట. ఉమ్, మరి కృష్ణుడుని ఎందుకు ఎంచుకున్నారు? కృష్ణుడు ఏంటి అంటే కృష్ణుడు మహాజ్ఞానం. కృష్ణుడు అంటే మనిషి కాదు. ఉమ్, కృష్ణుడు అంటే ఒక జ్ఞానం, ఉమ్, పరజ్ఞానం. ఆ ఉమ్, జ్ఞానాన్ని తెలుసుకొని తద్వారా పరమాత్మను చేరుకోవాలి అనేది ఆవిడ ఉద్దేశం అన్నమాట. ఉమ్, అందుచేత ఆ జ్ఞానాన్ని అంతటిని కూడా ఆవిడ తెలుసుకున్నారు. ఉమ్, మహాజ్ఞాని అయ్యారు. ఇప్పుడు మరి కృష్ణుని యొక్క జ్ఞానాన్ని ఎందుకు తెలుసుకోవాలి? రాముడు అంటే కృష్ణతత్వంలో ఉండేటువంటి జ్ఞానం తెలుసుకున్నారు ఆవిడ. ఉమ్, మరి రాముడిలో లేదా జ్ఞానం? నరసింహావతారంలో లేదా జ్ఞానం? అంటే అన్నిటిలోనూ జ్ఞానం ఉంది. ఉమ్, అయితే రాముని యొక్క తత్వానికి, రాముని తత్వంలో తెలుసుకోవాల్సిన జ్ఞానం అంటే అడుగడుగునా కూడా ధర్మం ఉంటుంది. ఉమ్, ప్రతి అడుగుకి కూడా ధర్మాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళ్ళాలి అంటే, ఆ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే చాలా అనంతంగా ఉంటుంది అది ఉమ్, కష్టం. అలాగే నరసింహస్వామి వారు కానీ లేదా వామనావతారంలో ఉండేటువంటి దానిలో కానీ జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే చాలా కష్టంగానే కనబడుతుంది. కానీ ఈ అన్నిటి జ్ఞానాల్లోనూ కూడా, వాటి అన్నిట్లోనూ కూడా ఈ కృష్ణ పరమాత్మ అంటే కృష్ణతత్వం యొక్క జ్ఞానాన్ని తెలుసుకోవడం, దాని ద్వారా తెలుసుకోవడం చాలా సులభం. ఉమ్, అందుచేత కృష్ణుని యొక్క తత్వం ద్వారా జ్ఞానాన్ని ఆవిడ పొందడం అనేటటువంటిది జరిగిందనమాట. ఇప్పుడు ఇక్కడ కృష్ణ పరమాత్మ అని చెప్పినప్పుడు కృష్ణ పరమాత్మనే చేసుకోవచ్చు కదా, జ్ఞానాన్ని చేసుకోవచ్చు కదా అంటే ఇక్కడ పెరుమాళ్ యొక్క స్వరూపాలు మనం కొంచెం తెలుసుకోవాలి. ఉమ్, అంటే పెరుమాళ్ళు అనేటువంటి వారు పర, వ్యూహ, విభవ, అర్చ, అంతర్యామిత్వం, ఇలాగ 5 రకాలుగా ఆయన అవతరించినటువంటి జరుగుతుంది. ఉమ్, ఈ కృష్ణ పరమాత్మ ఇవన్నీ కూడా విభవావతారాలు. ఉమ్, ఆ విభవావతారాల్లోకి వెళ్ళి ఆరాధించడం అంటే ప్రేమించడం అటువంటిది కష్టము. అందుకని వాటిని ఏం చేస్తూ ఉంటాం, మనం అర్చారూపంలో కొలుస్తూ ఉంటాం. అటువంటి విగ్రహాలను మనం పెట్టుకుని, ఆ రూపంలో విగ్రహాలను పెట్టుకుని రకరకాలుగా అర్చారూపంలో మనం ఆరాధిస్తూ ఉంటాం. ఇక్కడ ఆరాధన వేరు, ప్రేమ వేరు. ఉమ్, ఈవిడ ఈవిడ కృష్ణుడిని. ఆరాధనకి ప్రేమకి తేడా ఏంటంటే ప్రేమ కంటే ఉన్నతమైనటువంటిది ఆరాధన. ఉమ్. ఇప్పుడు రాధ ఉన్నది, రాధ ఆరాధించింది కృష్ణుడిని, ప్రేమించడం కాదు. ప్రేమ కంటే ఎక్కువైనటువంటి తత్వంతో ఆరాధించింది ఆవిడ. మరి ఇప్పుడు గోదాదేవి గోపిక కూడా ఆరాధించారు కదా. గోదాదేవి కూడా అలాగే ఆరాధించారనమాట. ఉమ్, ఇప్పుడు ఈ గోపికలందరూ కూడా తమ యొక్క ప్రేమ చేత కృష్ణుని తన దగ్గరికి రప్పించుకొని ఆరాధించి తమ యొక్క ఆత్మలన్నిటిని కూడా పెరుమాళ్ళలో, కృష్ణుల్లో ఐక్యం అయ్యేలాగా చేసుకోగలిగారు. ఉమ్, అయితే గోదాదేవి వారు ఇక్కడ తన యొక్క ఆత్మని కృష్ణుడి ద్వారాను మళ్ళా అసలు చేరుకోవాల్సింది ఎక్కడికి? పెరుమాళ్ దగ్గరికి చేరాలి. కాబట్టి మధ్యలో కృష్ణుడు వీటన్నిటి విభవావతారాల ద్వారా కాకుండా డైరెక్ట్గా తానే వ్యూహంలో ఉండేటువంటి ఆశేషమే శయనించున్నటువంటి పరమాత్మల ఐక్యం కావాలి అని కోరుకున్నారు ఆవిడ. ఉమ్, దీనికి అలా వెళ్ళగలుగుతారా అని ఆలోచిస్తే ఉమ్,
కొంచెం మనం ఆ, దేవాలయాల్లో జరిగేటటువంటి కొంచెం విషయాన్ని మనం తెలుసుకున్నట్లయితే ఉమ్, అప్పుడు మళ్ళా ఈ జీవుడు అనేటువంటి వాడు అంటే గోదాదేవి తన యొక్క ఆత్మని పెరుమాళ్ దగ్గర ఎలా తీసుకెళ్తుంది అనేటువంటి తెలుస్తుంది అనమాట. ఉమ్, దేవాలయాలలో మూల విరాట్ ఉంటారు, మూలమూర్తి అంటారు ఆయన. ఉమ్, మూలమూర్తినే ఈ మూర్తులన్నింటిలో ఏమంటారంటే బేరములు అని పిలుస్తారు. ఉమ్, మూల బేరము అంటారు. ఉమ్, వారి తర్వాత కర్మార్చ బేరము అని ఉంటుంది. ఉమ్, కర్మాచ బేరము అంటే మొత్తం షడ్ బేరములు అనమాట. ఉమ్, కర్మాచ బేరం తర్వాత యాత్రా బేరం అని, బలి బేరం అని, స్నపన బేరం అని, శయ్యా బేరం అని ఇలా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు అర్చకులు అనేటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే మూల బేరంలో అంటే మూల బేరంలో ఉండేటువంటి శక్తి అనంతంగా ఉంటుంది. ఉమ్, స్వయంభూగా వెలిసినటువంటి దాంట్లో ఇంకా ఎక్కువ శక్తి ఉంటుంది. ఉమ్, ఆ శక్తిని వీళ్ళ యొక్క అర్చన ద్వారా పెంపొందిస్తూ ఉంటారు. అలా ఎక్కువగా ఉన్నటువంటి నిబిడీకృతమైన ఉన్నటువంటి ఆ శక్తిని ఏం చేస్తారంటే కొంత అందులో ఉండే కొంత శక్తిని కర్మాచబేరంలోకి తీసుకొస్తారు. ఇప్పుడు ఉమ్, కర్మాచబేరంలో ఉండేటువంటి శక్తి ఉంటుంది. దాని నుంచి ఏం చేస్తారంటే వీళ్ళు ఎప్పుడైనా ఉత్సవాలు జరిగేటప్పుడు ఆ ఉత్సవంలో విగ్రహాలు ఏవైతే ఉంటాయో వాటిలోకి ఏం చేస్తారంటే కర్మాచబేరం నుంచి శక్తిని ఆవాహన చేస్తారు. ఉమ్, ఇవి అప్పుడు ఉత్సవం అయిపోయి తిరిగి వచ్చిన తర్వాత ఆ ఉత్సవ విగ్రహాల్లో ఉండేటటువంటి అంటే ఆ యొక్క యాత్రా బేరంలో ఉండేటటువంటి శక్తిని కర్మాచ బేరంలోకి మళ్ళీ వెనక్కి పంపుతారు అనమాట. అలాగే బలిబేరం అయినా సరే, స్నపన బేరం అయినా సరే. స్నపన ఉమ్, బేరంలో మళ్ళా తిరుమంజనం అంతా అయిపోయి స్నానం అన్ని అయిపోయిన తర్వాత వస్త్రాలు పూజ అన్ని అయిపోయిన తర్వాత నైవేద్యం కూడా అయిపోయి ఆరతి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారంటే ఆ స్నపన బేరంలో ఉండేటువంటి శక్తిని మళ్ళా కర్మాచ బేరంలోకి పంపుతారు. శయ్యాబేరంలో కూడా రాత్రిపూట ఏం చేస్తారంటే ఈ కర్మాచి బేరం నుంచి శక్తిని శయ్యాబేరంలోకి పంపుతారు. పంపి రాత్రి అంతా కూడా శయ్యాబేరంలోనే శక్తి ఉండిపోతుంది అనమాట. అంటే మూల బేరంలోను కర్మాచి బేరంలోను శయ్యాబేరంలో మాత్రమే ఇక్కడ శక్తి ఉండిపోతుంది. మర్నాడు పొద్దున్న తలుపులేసి వెళ్ళిపోయి మర్నాడు పొద్దున్న ఏం చేస్తే అర్చకులు తలుపులు తీసి మూల బేరానికి అర్చన చేసి లఘు అర్చన చేసి తర్వాత శయ్యా బేరంలో ఉండేటువంటి శక్తిని ఏం చేస్తారంటే కర్మాచ బేరం ద్వారా మూల బేరానికి పంపుతారు. ఉమ్, ఇవి అన్ని చోట్ల కూడా ప్రతి బేరానికి విగ్రహాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు కొన్ని దేవాలయాల్లో. కానీ కొన్ని దేవాలయాల్లో కేవలం కర్మాచ బేరం మూల విరాడతారు కర్మాచ బేరమే ఉంటుంది. అంటే ఉత్సవ విగ్రహాలే ఉంటాయి అన్నమాట. ఇంకేమి మిగతా ఇంకా ఎక్కువ విగ్రహాలు ఉండవు. ఉమ్, వాటినే యాత్రా బేరంగాను, వాటినే స్నపన బేరంగాను, వాటిని శయ్యా బేరంగాను అన్నిటికీ వాటికే ఉపయోగిస్తూ ఉంటారు అన్నమాట. ఉమ్, సరే. ఇది దేవాలయంలో జరిగేది. ఇప్పుడు ఏం జరుగుతుంది అక్కడ శక్తులు అనేటటువంటివి ఈ బేరాల్లోకి వచ్చి మళ్ళా కర్మాచ బేరం ద్వారా ఎలా అయితే మళ్ళా మూల బేరానికి వెళ్తుందో ఉమ్, అదే విధానంలో జీవులందరూ కూడా పెరుమాళ దగ్గర నుంచి ఉమ్, వచ్చి ఇక్కడికి ఉండి మళ్ళా ఇవన్నీ కూడా ఈ విభవావతారంలోను అత్యమూర్తి నుంచి విభవావతారంలోకి విభావతారం నుంచి వ్యూహంలోకి వ్యూహంలోంచి వ్యూహం నుంచి పరంలోకి వెళ్ళాలి. ఉమ్, ఇట్లా వెళ్ళాలంటే ఈ వరుస క్రమంలో వెళ్ళాలంటే జీవులందరూ కూడా తాము తమలో ఉండేటటువంటి అంతర్యామిత్వంగా ఉన్నటువంటి పెరుమాళను తెలుసుకోగలగాలి. ఉమ్, అది తెలుసుకోవాలి అంటే ఇప్పుడు గోదాదేవి గారి దగ్గరికి వద్దాం మళ్ళా. ఉమ్, ఈ గోదాదేవి వారు తాను జ్ఞానాన్ని పొందారు, తెలుసుకున్నారు. దానితోటి రంగనాథుడిని పెళ్లి చేసుకోవాలి అంటే సేమ్ మన వ్యూహంలో ఉన్నటువంటి పెరుమాళ్ళు ఎలా అయితే ఉన్నారో అట్లాగే ఉన్నటువంటి రంగనాథుడు పైగా అనాది కాలంగా ఉన్నటువంటి వాడు. అంచేత ఆ మూర్తి ద్వారా నేను ఆ, అందులో కలిసిపోయినట్లయితే నేను మళ్ళీ పరలోకంలోకి వెళ్ళిపోతాను సుమా, పరధాముని చేరుకుంటాను సుమా అని భావించారు ఆవిడ. ఉహు, అదే విషయాన్ని తండ్రికి చెప్పారు. నేను ఇలాగా రంగనాథుని అన్ని చిత్రపటములు చెప్పి అందరి గురించి విష్ణు చిత్తుల వారు చెప్తే అన్ని చరిత్రలు చెప్తే అన్నిట్లో ఉండేటువంటి జ్ఞానాన్ని అంతటిని కూడా గ్రహించి చివరికి ఆవిడ రంగనాథుడిని ఎంచుకొని ఆయనలోనే డైరెక్ట్గా ఇంకా ఏ మధ్యలో ఏ అడ్డంకులు లేకుండా అంటే ఏ మధ్యలో మజిలీలు లేకుండా డైరెక్ట్గా రంగనాథుడిని కనుక వివాహం చేసుకుంటే తాను తన యొక్క ఆత్మ ఆయనలో కలిసిపోతుంది, నేను వ్యూహంలోకి వెళ్ళిపోతాను కదా అని ఆవిడ భావించి కోరారు. అదే వివాహము కింద మనం భావిస్తూ ఉంటాం, వివాహము అని భావిస్తుంటారు. అంటే నేను ఆయనే వివాహం చేసుకుంటాను అంటే విష్ణుచిత్తుల వారు కూడా మహాజ్ఞాని కాబట్టి ఈవిడ తన ఆత్మని ఈ పెరుమాళకై అర్పించడం కోసం నిర్ణయించుకుంది సుమా, సరే అట్లాగే చేద్దామని ఆయన కూడా ఏం చేస్తారంటే ఒప్పుకొని చివరికి
ఆవిడకి రంగనాథుడితో వివాహం చేయడము, రంగనాథుడిలో ఈమె యొక్క ఆత్మ ఆ పరమాత్మలో కలిసిపోవడం అటువంటిది జరిగిందనమాట. ఇక్కడ వివాహం అంటే చెప్పాను కదా ఇందాక, ఉమ్, మామూలుగా ఉండేటటువంటి మనుషులకి జరిగేటువంటి వివాహం కాదు. ఉమ్, ఆత్మ పరమాత్మతో చేరడం అనమాట. ఉమ్, అయితే ఇప్పుడు ఆవిడ ఇలా చేరాలంటే ఇలా కోరుకున్న వెంటనే ఆవిడ వెళ్ళిపోగలదా? వెళ్ళలేరు కదా. ఉమ్, అందుకని ఆవిడ ఏం చేశారంటే, ఏ మనిషి అయినా సరే ఎవరైనా సరే పుట్టుకతోటే కొన్ని కొన్ని ఆ, దోషాలు ఏర్పడతాయి. ఉమ్, వాటిల్లో కామ, క్రోధ, లోభ, మద, మాత్సర్యాలు, పంచేంద్రియాల వల్ల కలిగేటువంటి విషయ దోషాలు ఇవన్నీ కూడా మనిషికి పట్టుకుంటాయి. అవన్నీ ముందు పోగొట్టుకోవాలి. అందుచేత ఆవిడ ఏం చేశారంటే, తమలో ఉండేటువంటి దోషాలన్నింటినీ కాచైని వ్రతం ద్వారా గోపికలు ఎలా అయితే పోగొట్టుకున్నారో, కృష్ణుని ఎలా అయితే పరమాత్మ పొందారో, అట్లాగే తాను కూడా ధనుర్మాస వ్రతాన్ని ఆచరించారు. ఈ ధనుర్మాస వ్రతంలో ఏం జరుగుతుంది? ప్రతిరోజు కూడా ఒక గోపికని లేపడం అనేటువంటి జరుగుతుంది అని చెప్తూ ఉంటాం. ఇక్కడ గోపిక అంటే మామూలుగా బయట ఏదో ఒక మేడ ఉంది, ఆ మేడలో లోపల నిద్రిస్తోంది, ఆమెను లేపాలి అనేటువంటి భావనలు ఉంటారు. కానీ యథార్థమైన విషయం ఏంటంటే, మన శరీరమే ఒక గుడి అనుకుంటే లోపల జీవుడు నిద్రపోతూ ఉంటే ఆత్మ ఆ, ఉండిపోతే ఆ ఆత్మని ఈ మదమాశ్చర్యాలు మొత్తం విషయాలు ఇవన్నీ కూడా పట్టుకుని ఉంటే ఒక్కొక్క దాన్ని కూడా ఆత్మ నుంచి వేరు చేసి నువ్వు నిద్రపోతున్నావు సుమా, లే మేలుకో అని ఆత్మను ప్రేరేపిస్తూ ఉమ్, ప్రతిరోజు కూడా ఒక్కొక్క దోషాన్ని బయటికి పంపించి చివరికి ఆ ఆత్మకి లోపల ఉండి అంతర్లీనంగా ఉండేటువంటి పరమాత్మని, అంతర్యామిగా ఉండే పరమాత్మని చేరుకోవడానికి ఆవిడ ఆ, చెప్పినటువంటిది అనమాట. అలాగా ప్రతిరోజు కూడా తనలో ఉండేటటువంటి దోషాలన్నిటి కూడా పోగొట్టుకుని ఆవిడ తాను ధర్మరాస వ్రతం ఆచరించి ఆ తర్వాత వృద్ధురాలై అప్పుడు తాను తన ఆత్మని పెరుమాళకే అర్పించుకోవడం అటువంటిది జరిగింది. మరి ఆవిడ అంత సులువుగా అర్పించుకుని ఆవిడ వెళ్ళిపోగలిగారు కాబట్టి ఆవిడ కూడా ఏమని ఊహించారు, మొత్తం నేను ఒక్కదాన్నే కాదు, మొత్తం జీవులందరూ కూడా ఇలా పరమాత్మని చేరుకోవాలి సుమా అని ఈ ధనుర్మాస వ్రతాన్ని అంతటిని కూడా అందరూ ఆచరిస్తే బాగుంటుందంటే మన పెద్దలందరూ కూడా ఈ ధనుర్మాస వ్రతాన్ని అందరూ కూడా ఆచరించండి అని చెప్పారు. ఎందుకని? మనలో ఉండేటువంటి దోషాలన్నీ కూడా పోగొట్టుకొని మనసును శుద్ధి చేసుకుని పరమాత్మకి అర్పితం చేసుకోవాలని. అయితే మనం మరి ఒకసారి చేస్తే సరిపోతుందా అంటే, ఒక ధనుర్మాస కాలం చేసాము, చేస్తే మళ్ళా తర్వాత ధనుర్మాస కాలం వచ్చే నాటికి ఎన్నో దోషాలు ఏర్పడతాయి మనలో. ఎందరు మందినో దూషిస్తూ ఉంటాం, ఎంతమందినో తప్పులు పడతాం. ఇవన్నీ కూడా పోవాలి అంటే ప్రతి సంవత్సరం కూడా మనం ఏం చేస్తాం, ధనుర్మాస వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటాము. ఆ ఉమ్, ధనుర్మాస నవరతంలో ప్రతిరోజు కూడా ఏం చేస్తారు, 30 పాసురాలు ముందు వినవేస్తారు. ఉమ్, 30 పాసురాలు కూడా స్వామి, ఈ 30 పాసురాలు కూడా గోదాదేవి అనుగ్రహించారు, అవి నీకు వినపం చేస్తున్నాను. ఇప్పుడు నాకు మొదటి రోజు అయినటువంటి మొదటి పాసురాన్ని 2 సార్లు వినవిస్తున్నాను. ఎందుకంటే నాలో ఉండేటువంటి ఒక దోషం ఉంది, ఆ దోషాన్ని పోగొట్టి నా ఆత్మను పరిశుద్ధం చేయి స్వామి, దాన్ని మేలుకొల్పు స్వామి అని మనం ఏం చేస్తామంటే ప్రతిరోజు ఒక్కొక్క పాసురాన్ని 2 సార్లు విన్నపం చేసి హారతి ఇస్తాం స్వామికి. దాని కారణం అంటే మనలో ఉండే ఒక దోషాన్ని పోగొట్టుకుంటున్నాము అని. అంటే ఉమ్, 30 రోజులు అయ్యే నాటికి మనం ఏం చేస్తామంటే శుద్ధులు అవుతాం. కానీ ఆ తర్వాత నుంచి మళ్ళీ మన దైనందిన జీవితంలో పడిపోయి మళ్ళీ మన దోషాలను అంటించుకుంటాం. మళ్ళీ అవి పోవాలంటే మళ్ళీ ధనురాశి వ్రతం మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. ఇట్లాగా మనం ఏం చేస్తున్నామంటే పెద్దలందరూ కూడా నిర్ణయించి ఈ ధర్మాస వ్రతాన్ని ఆచరించండి అయ్యా అంటే మనం ఆ విధంగా ధర్మాస వ్రతాన్ని ఆచరించడం అనేటువంటి జరుగుతుందన్నమాట. కృష్ణుడి యొక్క అనుమతి తీసుకోవడం కోసమని తిరుమాలిరింజోలలో ఉన్నటువంటి సుందరబాహు పెరుమాళని ఆ, ప్రార్థించి స్వామి, నేను కనుక ఇలా పరమాత్మలో జీవాత్మ పరమాత్మలో కనుక ఐక్యమైనట్లయితే నీకు తప్పకుండా 101 కుండలతోటి పాయసాన్ని నీకు చేయించి ఇస్తానయ్యా అని చెప్పారు. ఉమ్, కానీ ఆవిడ అది ఆ కోరిక చెయ్యకుండానే ఆవిడ పెరుమాళల్లోకి ఐక్యమైపోవడం జరిగింది. అందుకోసమని ఆ విషయం తెలుసుకున్నటువంటి భగవద్ రామానుజుల వారు ఉమ్, తిరుమల వెళ్ళినప్పుడు 101 కొండలతోటి కూడా పాయసాన్ని చేసి ఆండాళ్ళ యొక్క మాట వాగ్ద్వారా కలిగినటువంటి ఆ దోషాన్ని పోగొట్టడం కోసమని ఆయన సుందరరాజు సుందరబాహు పెరుమాళకి 100 కొండలతో పాయసాన్ని ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఉమ్, అందుకని తన యొక్క కోరిక ఎప్పుడైతే ఇలాగ తన మాట వాచన ద్వారా కలిగిన దోషాలు పోగొట్టారో, అందుకని రామానుజుల వారిని అన్నా అని పిలుస్తారు ఈ గోదా తల్లి. గోదాదేవి వారు. ఉమ్, అంచేత ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, కృష్ణుడు అంటే జ్ఞానం. ఆ జ్ఞానాన్ని పొంది పరమాత్మని
చేరుకోవడమే అనేటువంటిది, రంగనాథుడిని చేరుకోవడం అనేటువంటిది ఈ గోదాదేవి వారు చేసినటువంటిది. ఇక్కడ వివాహం చేసుకోవడము అంటే పరమాత్మలో ఐక్యం అవ్వడము అనేటటువంటిది అన్నమాట ఇక్కడ. ఉమ్, మనం ఏం చేస్తామంటే అంతటి ఐక్యం అయ్యేలాగా మనం చేయలేం కాబట్టి ప్రతి ఏడాది ఏం చేస్తామంటే వివాహము జరిపిస్తూ ఉంటాము. అంటే పెరుమాళ్ దగ్గరికి గోదాదేవి వెళ్ళారు సుమా అని మనకు తెలియజేయడం కోసం అని అర్చకులు ఆ విధంగా చేస్తూ ఉంటారు అన్నమాట. ఈ ఉమ్, అర్చకులు అనేటువంటి వాళ్ళు చేస్తున్నటువంటి పని అమోఘమైనటువంటిది అనమాట. వారికి ఉన్న జ్ఞానం, వాళ్ళకు ఉన్నటువంటి అదృష్టం అంతా ఇంత కాదు. వాళ్ళు నిత్యము పెరుమాళ్ దగ్గర ఉంటారు, నిత్య సూర్యులుగా ఉంటారు, పెరుమాళకి సకల కైంకర్యాలు చేస్తూ ఉంటారు, స్నానం చేయిస్తారు, వస్త్రాలు ఇస్తారు, ఆరగింపు చేస్తారు, శయన పడుకోబెడతారు, మళ్ళా లేపుతారు, ఎన్నో ఉపచారాలు చేస్తారు. మనం బయట ఉన్నటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈ ప్రాపంచిక విషయాల్లో పడిపోయి ఈ మోహాల్లో వీటిలో చిక్కుకుపోతాము. కానీ ఉమ్, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ భక్తి జ్ఞానాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. అర్చకులను మనం చాలా నిందిస్తూ ఉంటాం. చాలా అవును, తప్పు. అవును. ఉన్నటువంటి గొప్ప భక్తి, వాళ్ళ యొక్క గొప్ప ఉమ్, ఆ, వాళ్ళని నమస్కారం చేస్తే మన పాపాలన్నీ పోతాయి. అటువంటి వాళ్ళు ఈ రోజున అటువంటి అర్చకులకి పిల్లల్ని ఇవ్వడానికి బాధపడుతున్నారు అందరూ. కానీ ఉమ్, నిజంగా పరత్వాన్ని చేరుకోవాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి అమ్మాయిని ఇచ్చి వివాహం జరిపిస్తే తరతరాలు కూడా పెరుమాళకి చేసుకునే భాగ్యం కలుగుతుంది. తద్వారా మనకు కూడా పుణ్యలోకాలు ప్రాప్తించేటువంటి సద్గతి కూడా కలుగుతూ ఉంటుంది. ఉమ్, అంచేత ఆ విధంగా కూడా ఆచరిస్తే చాలా ఉన్నతమైనటువంటి మాట. వాళ్ళని తప్పుగా ఎట్టి బస్సులోనూ చూడకూడదు వాళ్ళని. అంత ఉమ్, విద్వత్ మూర్తులు అనమాట. మనకంటే మహాజ్ఞానం కలిగినటువంటి వాళ్ళు. ఆ అదృష్టం ఎవరికో కానీ పట్టదు. అయితే అంచేత మన ఉమ్, చెప్పమ్మా. అయితే ఇప్పుడు మొన్న మనం సమాశ్రయణాల గురించి మాట్లాడుకున్నాం కదా. అవును. అందులో నాకు ఒక పవన్ కుమార్ అని ఒక వ్యక్తి ఒక 100 కామెంట్లు పెట్టుంటాడు. ఉమ్. ఆ 100 కామెంట్లోనూ అతను చెప్తుంది ఏంటంటే అధర్వణ వేదంలో ఉంది, సామవేదంలో ఉంది, పరాశర స్మృతిలో ఉంది, ఈ ఉమ్. సమాశ్రయణాలు వేద ప్రమాణం లేదు అంటారేంటి అని. ఆయన చెప్పినట్టుగానే ఉందని అనుకుందాము. ఆ, సంవత్సరాలు చేసు సంవత్సరాలు చేసుకున్నప్పుడంత మాత్రాన ఆ. ప్రపన్నత్వం లేకపోతే ఎలాగా? ప్రపన్నత్వం కూడా చెప్పబడింది కదా కూడాను. సమాశ్రయణాలకి వేద ప్రమాణం లేదంటావా గుంటనక్క అని ఎవరైతే మాట్లాడుతున్నారో వీళ్ళు వైష్ణవులని చెప్పుకుంటున్నారనమాట. ఇప్పుడు అలా కాదమ్మా. సమాశ్రయాలు అనేటటువంటిది పరాశర స్మృతిలో ఉంది, అందులో ఉంది, ఇందులో ఉంది అని చెప్తున్నారు. ఆ, దాంట్లో ఎలా ఉందో ఒకసారి అది వివరించి చెప్పమానండి. సమాశ్రయాలు అంటే ఏమిటి, అసలు ప్రపన్నత్వం సమాశ్రయాలు చేసుకున్నవాడు ఎలా ఉండాలి అనేటువంటిది కూడా చెప్పబడి ఉంటుంది. ఒకవేళ ఉంటే ఆ, చెప్పబడి ఉంటుంది. ఆ, ప్రపన్నత్వం లేనట్టు సమాశ్రయాలు ఉపయోగం లేనివి. ఉమ్, ప్రపన్నత్వం అంటే ఏంటో మరి వారే తెలుసుకోవాలి ముందు. ఇప్పుడు కూడా మనం ఇప్పుడు గోదాదేవి చెప్పినటువంటి విధానంలో మనం ప్రపన్నత్వాన్ని కలిగి ఉన్నప్పుడు మాత్రమే ఉమ్, పెరుమాళను చేరుకోగలుగుతాం. ఉమ్. ప్రపన్నత్వం ఏ గ్రంథంలో అయినా మంచి ఉన్నా తీసుకోవచ్చు, అవును. ఏ గ్రంథంలో లేకపోయినా చెడు ఉన్నా వదిలివేయాలి. ఉమ్. ఉంటే అంతే కదా. మంచి. మరి వారు ఏమన్నారు, ఏదో రాముడు శివలింగాన్ని ప్రతిష్ఠించలేదు అనేటువంటిదో, లేకపోతే అయ్యప్ప స్వామి చరిత్రలో తప్పని ఉందనో లేదనో ఏదో చెప్పారు. వాళ్ళ దాని గురించే ఇది చెప్పవలసి వచ్చింది, మనం కూడా అంతే. అడగవలసి వచ్చింది. ఆ, అంతే కదా. ఆ, అయితే మనకి ఈ అయ్యప్ప స్వామి అనేటటువంటిది ఓ 60-70 సంవత్సరాల దగ్గర నుంచి మనకు తెలిసి ఉండొచ్చు. ఉమ్, కానీ ఎన్నో ఏళ్ల నుంచి అక్కడ ఆ స్వామి అక్కడే ఉన్నారు. ఉమ్, కేరళలో ఎన్నో గ్రంథాల్లో ఉంది వారి చరిత్ర. ఉమ్. అంటే ఒక్కొక్క ప్రాంతంలో కొన్ని కొన్ని గ్రంథాలు ఉంటాయి. అంతే. మనమే పట్టుకున్నటువంటి గ్రంథాల్లో మాత్రం అది ఉండాలి అంటే ఉండకపోవచ్చు. కాబట్టి ఆయా గ్రంథాల్లో ఉండేటువంటి వాటిని కూడా మనం పరిశీలించి దాన్ని గ్రహించగలగాలన్నమాట. ఇప్పుడు నువ్వు చెప్పావు చూడు ఎంత అద్భుతంగా ఉంది అసలు. కృష్ణుణ్ణి ఉమ్. ప్రేమించి రంగనాథుణ్ణి ఎందుకు పెళ్లి చేసుకున్నారు అనేది ఆలోచిస్తే ఏమనిపిస్తోందంటే ఇదేంటి బాబు ఉమ్. ఇలాగా ఉంది అని అనుకుంటాం. కానీ అసలు మనం దాంట్లో ఉన్న అర్థాన్ని తెలుసుకుంటే కృష్ణుణ్ణి ఉమ్. పట్టుకోవడం అంటే ఆ జ్ఞానాన్ని తెలుసుకోవడం. జ్ఞానాన్ని తెలుసుకోవాలి. కరెక్ట్ ఆ అమ్మా. ఆ నిజం. జ్ఞానాన్ని తెలుసుకుంటే అప్పుడు కదా మనం మోక్షానికి వెళ్తాం. మనకి భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ అదే అవును. చెప్పారు కదా, జ్ఞానాన్ని పెంచుకో అవునమ్మా. అవును. అదే కదా అని. అవును. అంటే అవును. అందరినీ నాలో చూసుకో అని కృష్ణ పరమాత్మ ఎందుకు అన్నారు ఇప్పుడు అర్థమవుతోంది. నన్ను పట్టుకో, ఉమ్. నీ జ్ఞానం నీకు ఉమ్. వస్తుంది. నీ జ్ఞానం వస్తే నువ్వు మోక్షానికి అవును. వెళ్ళిపోతావు. అదే కదా, ఆయన అంతా కూడా భగవద్గీతలో చెప్పిందంతా కూడా అదే కదా. ఆ కానీ ఈ జ్ఞానం, మధ్య భగవద్గీత కాలంలో కూడా జ్ఞానమే కదా. ఈ మధ్య చెప్పండి. కాలంలో ఏం చేస్తున్నారంటే లక్ష్మీ గణపతి అని పేరు పేలుస్తున్నారు.
లక్ష్మీ ఉమ్. గణపతికి పెళ్లి చేస్తున్నారు. అసలు లక్ష్మి పెళ్లి అంటే చేయరే, ఎవరూ చేయరు. చెయ్యరు. ఏ మూర్ఖులు కూడా చేయరు. చెయ్యరు. పక్కన పెడితే పెట్టచ్చు, అమ్మ కొడుకు అనుకోండి, కొడుకు. ఆ! తల్లి బిడ్డ లేదు అంతే. అంటే వాళ్ళు ఎవరైతే లే లేదు అంటే శక్తి అయ్యి ఉండొచ్చు కదా! ఇప్పుడు అంతే కదా ఎవరింటికైనా మరి. వెళ్ళామనుకో, అమ్మ లక్ష్మీదేవిలో అవును. ఉన్నావు అంటాం. లక్ష్మీదేవిలో ఉన్నావు అంటే విష్ణుమూర్తి భార్య అక్కడికి వచ్చి కూర్చున్నది కాదు కదా! అవును. అయితే విష్ణుమూర్తికి ఎందుకంటే మాత్రమే. హ్మ్. అంతా కూడా శక్తి స్వరూపం, ప్రకృతి అంతా కూడా శక్తి స్వరూపమే కదా. హ్మ్. ఈ శక్తి స్వరూపంలో మనం ఇప్పుడు ఇంకా చెప్పాలంటే మనం అందరూ కూడా మగవాళ్ళు మొత్తం అందరూ కూడా స్త్రీ రూపమే మనదంతా కూడా. అవును. ఇప్పుడు మేము మగవాళ్ళుగా ఉన్నామంటే మగవాళ్ళు కాదు, అసలు స్త్రీయే. అవును. అవును. ప్రకృతి అంతా కూడా స్త్రీతత్వంతో కలిగి ఉన్నదే. ఒక్క హ్మ్. పెరుమాళ్ళు మాత్రమే, పరమాత్మ మాత్రమే పురుషుడు, మిగతా అంతా కూడా స్త్రీయే. హ్మ్. అంచేత అంతటిలోనూ శక్తి స్వరూపణ ఉంటుంది. ఆ విఘ్నేశ్వరుడు అవ్వచ్చు, లక్ష్మీదేవి అవ్వచ్చు, సమస్తములోనూ కూడా స్త్రీ రూపమే ఉంటుంది. పరంధాముల్లో అది ఐక్యమవుతుంది కాబట్టి పరమాళ్ళు కూడా, పెరుమాళ్ళు కూడా సర్వాంతర్యామి కాబట్టి అన్నింటిల్లోనూ కూడా, ప్రతి వస్తువులోనూ, ప్రతి జీవిలోనూ, అన్నింటిలోనూ కూడా పెరుమాళ్ళు ఉన్నారు కాబట్టి సర్వాంతర్యామి అని చెప్పారు ఆయన. ఆ! ఈ పెరుమాళ్ళు అనేటువంటి వాళ్ళు ఒక్క వైష్ణవుల్లోనే ఉండరు, అన్నిందరిలోనూ ఉంటారు, అన్ని దేవతల్లోనూ ఉంటారు, అన్ని అత్యామూర్తుల్లోనూ ఉంటారు, అన్నింటిల్లోనూ కూడా ఉంటారు. అందుకే కదా ప్రహ్లాదుడు స్తంభంలో ఉన్నాడు అంటే ఉంటాడా అని పాత కొడతలా నరసింహస్వామి రాలేదా. హ్మ్. అంటే ప్రతి దాంట్లో, ప్రతి అణువులో, ప్రతి పదార్థంలో కూడా ఉంటాడు. అయితే ఆ పరిమాణం తెలుసుకోవాలి అంటే ముందు మన మనసుని శుద్ధి చేసుకోవాలి. హ్మ్. శుద్ధంగా ఉండాలి అంటే మన జ్ఞానాన్ని తెలుసుకోవాలి. జ్ఞానాన్ని తెలుసుకోవాలంటే కృష్ణతత్వం తెలుసుకోవాలి. తెలుసుకోవాలి. ఇంకా ఉన్నతంగా ఉండాలంటే రామతత్వం కానీ, వామనావతారం యొక్క తత్వం కానీ, నరసింహావతారం తత్వం కానీ, ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలగాలి. శివతత్వం కానీ, ఏదైనా సరే అన్నీ దానికి పోయి తెలుసుకోగలిగితే అప్పుడు ఉన్నతంగా మా మనసు మారుతుంది, శుద్ధం అవుతుంది. అప్పుడు పెరుమాళ్ చేరుకోవడానికి మార్గం ఏర్పడుతుంది. హ్మ్. అదమ్మా. దానికి పోయి అన్నయ్య ఏమంటే విష్ణుమూర్తికి లక్ష్మీదేవి భార్య అంతే. విష్ణుమూర్తి పాదాల దగ్గర లక్ష్మీదేవి కూర్చుంటుంది. ఇంకెవరు లక్ష్ములు కాదు. పెళ్లి చేసేస్తారా? అదేంటి వినాయకుడికిచ్చి పెళ్లి చేసేస్తారా? కుబేరుడికిచ్చి పెళ్లి చేసేస్తారా? అసలు ఇవన్నీ లేదమ్మా, అవన్నీ వాళ్ళు ఏదో కావాలని కల్పించినట్టున్నారు. ఆ! హిందూయిజానికి కొంతవరకు భ్రష్టత్వం చేయడం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు తప్ప అవేమీ హ్మ్. కాదు. హ్మ్. కానీ వాళ్ళు ఇంకా అజ్ఞానంలోనే ఉంటున్నారు. హ్మ్. వాళ్ళు నిజమైనటువంటి తత్వాన్ని తెలుసుకొని, పరిమాళ్ళు అంటే ఏంటో తెలుసుకొని ఉంటే వాళ్ళు వైష్ణవులైనా ఎవరైనా కానీ వాళ్ళ హ్మ్. వాళ్ళు పెరుమాళ్ళని చేరుకోగలుగుతారు. అంతే. లేదనుకోండి మళ్ళా జన్మలు మళ్ళీ ఎత్తుకుంటూ ఇక్కడే ఉండవలసిన పరిస్థితి ఏర్పడుతుంది మనకే. ఎవరైనా లేదు. కానీ, అంటే నేనైనా ఎవరైనా సరే, అవును. ఎవరైనా ఎవరైనా సరే. ఆ! అంచేత ఎప్పుడు కూడా తప్పులు ఎంచడం కానీ, నేను ఇందాక చెప్పాను కదా, సంవత్సరానికి ధనుర్మాసం చేస్తున్నాం అంటే ఈ సంవత్సరంలో చేసే తప్పులన్నీ కూడా ఒక్కొక్క దాన్ని అంతటిని కూడా పోగొట్టుకోవడం కోసం ధనుర్మాసం చేసుకుంటున్నాం మనం అని చెప్పాను కదా. హ్మ్. అలాగే అదే అక్కల వేరు వేరు ఆరాధనలు చేసినప్పటికీ కూడా మనం చేసేటువంటి తప్పుల్ని పెంచుకోకూడదు, హ్మ్. తగ్గించుకుంటూ రావాలి. దానికి సమానమైనటువంటి సమత్వము అనేటువంటి భావన కలిగి ఉండాలి. అందరిలోనూ పెరుమాళ్ళు ఉన్నారు, ఉండాలి. అందరిలోనూ దేవుడు ఉన్నారు అనేటువంటి భావన, సమతా భావన అని ఉన్నారు కదా. స్వామి వారు చక్కగా ఏర్పాటు చేశారు కదా సమతామూర్తిని. అవును. అలాగే అందరిలోనూ కూడా సమభావన అనేటువంటిది ఆ, ఉంచుకోవాలి, మనసులో ఉంచుకోవాలి. ద్వేషం అనేది పనికి రాదు దేని మీద కూడాను. హ్మ్. మంచిలోనూ ఉన్నాడు, చెడులోనూ ఆయనే ఉన్నాడు. అన్నిట్లోనూ ఆయన ఉన్నప్పుడు మనం ద్వేషాన్ని ఎందుకు పెంచుకోవాలి ఇతరుల మీద. హ్మ్. మనం ఇతరులు మాట్లాడిన దాని మీద ద్వేషం ఎందుకు. హ్మ్. అవన్నీ పెంచుకోవడం వల్ల ఏమవుతుందంటే మన మనసు కలుషితం అవుతుంది, పెరుమాళకు దూరం అవుతాం. అంతే. అంతకంటే ఏం కాదు. చాలా బావుంది. అదమ్మా. నిజంగా చాలా అద్భుతంగా ఉంది. మనం మానవ సంబంధాలు, భగవంతుడి సంబంధాలని కలిపి చూస్తాం ఎప్పుడు. అవును. దానివల్ల మనకి అలా ప్రతీది చూడకూడదు. తప్పుగా కనిపిస్తుంది. అలా చూడకూడదు. అలా చూస్తే అన్ని తప్పులే, హ్మ్. అన్ని తప్పులుగానే కనబడతాయి. ఆ! కానీ అవి అతీతమైనటువంటి వాడు ఆయన పెరుమాళ్ళు అంటే. ఆ! ఆ అతీతమైనటువంటి శక్తిని మనం ఈ ఆ, మానవ రూపంలో ఉండటం మనం గ్రహించలేము, అంత జ్ఞానాన్ని మనం పొందలేము. అవును. ఆండాళ్ళ తల్లి ఆళ్వార్లు, అందుకే ఆండాళ్ళ తల్లి ఆళ్వార్లు తీర్చారు ఆవిడ్ని, అంత హ్మ్. జ్ఞానం పొందారు కాబట్టి. హ్మ్. అటువంటి ఆళ్వార్లు వాళ్ళు తెలుసుకోగలిగారు, మన పూర్వాచారులు తెలుసుకోగలిగారు. హ్మ్. కానీ మనం అంత జ్ఞానం మనకి ఈ కాలంలో ఇప్పుడు ప్రస్తుత ఈ పరిస్థితుల్లో అంత లభించకపోవచ్చు మనకి. లభించదులే అన్నయ్య. ఎందుకంటే ఇప్పుడు పోట్లాట ఎక్కడ జరుగుతుందంటే మేం గొప్ప అంటే మేం గొప్ప అని.
కావచ్చు గొప్పవాళ్ళే, కానీ ఎదుటివాళ్ళు గొప్పవాళ్ళు కాదనకూడదు అంతే. మనం మనం చాలా గొప్ప బాగుంది. అనుకోవచ్చు, తప్పేముంది. ఆ, నిజమే. ఎదుటివాళ్ళు గొప్ప కాదు అని మనం అనుకోకూడదు. ఎదుటివాళ్ళ అనుకో. యొక్క గొప్పతనం కూడా మనం అంగీకరించాలి. ఉమ్, ఇప్పుడు ఈ ఇలాగా రకరకాలుగా చెప్తున్నట్టు వాళ్ళల్లో కూడా జ్ఞానం ఉంటుంది. ఉమ్, కానీ ఆ జ్ఞానాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకోవట్లేదు. అదే ఉమ్, కొంచెం బాధపడవలసి అంతే. అంతే వాళ్ళు అంతే. కూడా జ్ఞానులే. ఉమ్, కానీ కొంచెం పెరుమాళ్ళ గురించి తెలుసుకుని పోనీ అది కాదు అంటే ఇలా ఉంటే బాగుంటుందని వాళ్ళు ఏమైనా చెప్పగలిగితే అది ఉమ్. సమాజానికి ఉపయోగపడుతుంది. చెప్పరు, అలా చెబితే ఇంకెందుకు. సర్లే, మనకెందుకులే, మనం సత్సంగం చేసుకుంటూ మళ్ళీ డైవర్ట్ అవుతుంది టాపిక్.